ప్రభా. దేవా మీ కుమారుడు తండ్రి, ఎవరి కుమారుడు ప్రభా, ఎవరైనా జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రభా ఉన్న ప్రతి అవయవాలలో తండ్రి బలహీనతను సంక్షేమాన్ని తండ్రి ప్రభా, ఏ దురాత్మకి ఆరాధించవలసిన దుష్ట శక్తులను, చల్లని శక్తులను, మంత్ర శక్తులను ఏస్తున్నారని బంధిస్తున్నాను ప్రభా. దేవా మీకే స్తోత్రం వేసే స్తోత్రం తండ్రి. అయినా మోసయ్య ద్వారా నేను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి తండ్రి. అయినా మీరే మాట్లాడండి వేసయ్య, క్షమించండి ప్రభా. అయినా విధంగా తండ్రి ప్రభా, బీపీ ఏది లేకుండా ఏసునామూలనే నార్మల్ వచ్చిన దాకా అని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. అయినా నరాలలో టెన్షన్ తీసివేయండి ప్రభా. ఎవరి కుమారుడు తండ్రి, నీ కుమారుడు ప్రభా, నీ ప్రియుడైన కుమారుడు తండ్రి మోసయ్య. దేవా మీకే స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. స్తుతి 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 మహిమ ఘనత ప్రభావం మీకే. అయ్యా అయ్యా యేసు మహారాజ్ పట్టణం ద్వారా కూడా తండ్రి ప్రభా, సీయోను సంఘంలో నేను ప్రతి ఒక్క కుటుంబానికి నేను మీ పాదంగా మనం పెట్టుకుంటున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకొని తండ్రి, తప్పిపోయిన కుటుంబాన్ని కూడా తండ్రి నడిపించమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఏదైనా తప్పిపోయిన ఏమైనా కుటుంబాలను నేను తండ్రి అని ప్రార్థించుకుంటున్నాను. నేను స్త్రీలను కూడా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క స్త్రీని జ్ఞాపకం చేసుకోండి. వస్తున్న స్త్రీలను, రాబోతున్న స్త్రీలను తండ్రి ప్రభు, వెనుకబడి ఉన్న స్త్రీలను నేను తండ్రి తండ్రి జ్ఞాపకం చేసుకుంటావా. నేను యేసు మహారాజపట్నంలో ఎక్కడైతే ఆరాధన నేను తండ్రి లేదు అక్కడ మళ్ళీ స్టార్ట్ అవునుగా కానీ ప్రార్థించుకుంటున్నాను ప్రభు. అక్కడ స్త్రీల కూటమి, యవనుల కూటమి, స్వార్థ కూటమి, ప్రతీది నేను అక్కడ ఆరాధన జరుగుగా కానీ ప్రార్థించుకుంటున్నాను ప్రభు. ఈ స్త్రీల కూటమి అంతా కూడా తండ్రి ప్రభా, ప్రపంచమంతా, రాష్ట్రాలంతా నిత్యము వెలుగునుగా కానీ ప్రార్థించుకుంటున్నాను దేవా. మీకే స్తోత్రం వేసయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. స్త్రీనైనా స్త్రీ సంఘం స్థాపితమన్నావు ప్రభా. స్త్రీలోనే ఉండి నేను మీ ఆత్మ అభిషేకంతోనే నింపినైన స్త్రీల ద్వారానే పరిచయం జరిగించుకోమని ప్రార్థించుకుంటున్నాను ప్రభా. యవనస్తులు లేవనెత్తుకోమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. తప్పిపోయిన యవనస్తులు తండ్రి నీ సన్నిధిని నడిపించుకోండి తండ్రి. ఈ చిత్తం జరుగుదనగా కానీ ప్రార్థించుకుంటూ ఈ చిన్న ప్రార్థన తండ్రి ప్రభా, మీ పాదంలో వెళ్తుందేనా నాకు నేను దర్శించుకుంటూ నీ నామాన్ని ఎక్కించుకుంటున్నాను. అది ఏ గల నామంలోని అడిగి స్థుతించి ఆరాధించి ప్రశ్నను చేసే మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని తెలుసుకోవాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మహిమ కలుగుగాక. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ దేవుడి రోజు కూడా ఆయన పరిచర్యలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల ఆరాధన దేవుడు బలంగా దీవించి ఆశీర్వదిస్తుగా. దేవుడి బిడ్డలారా, ఈ రోజు కూడా దేవుడు ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశీలి ప్రార్థన విజ్ఞాపనలన్నీ ఆయనే మనలోకి జరిగించిన కూడా ఈ కొత్త స్థలంలో కూడా మనం అందరూ కలిసి దేవుని ఆరాధించడానికి మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఇంటి కొరకు దేవుడికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యకే మహిమ కలుగును గాక. పోయిన వారం వాక్యం గుర్తుంటుంది. అందుకే పోయిన వారం వాక్యం దేవుడు ఇచ్చిన వాక్యము అదే తీసుకోండి. 3 వారాలు దీంట్లో ఉన్న మర్మాల దేవుడు చెప్పమన్నారు. పోయిన వారం గుర్తుంటుందా? యెషయా గ్రంథం
55వ అధ్యాయం 13వ వచనం. 55వ అధ్యాయం 13వ వచనం. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షం మొలుచును. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షం మొలుచును. దురద కొండి చెట్లకు బదులుగా కొంజి వృక్షము ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని ఆయనకు నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకి మహిమ. ఈ రోజు కూడా అదే వాక్యం నుండి, ఆ వాగ్దానం నుండి ఇంకొక విషయాన్ని దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ముళ్ళ చెట్లకు బదులుగా, మొదటిగా మనం చూసినాము, ముళ్ళు చెట్లకు బదులుగా దేవదారు మొలచును. దేవదారు వృక్షం, ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షం. మన జీవితంలో యేసుక్రీస్తుని మనం అంగీకరించడానికి ముందుగా, యేసయ్యని తెలియని ముందుగా మనం అందరూ ఎలా ఉన్నామంటే ముళ్ళు చెట్లుగా ఉంటుంది, పనికిరాని వారిగా ఉంటుంది మనందరికీ తెలుసు. కానీ దేవుడు మనని దేని కొరకు పిలుచుకున్నాడు, ఏమి చెట్లుగా మనని ఉంచాలని ఆశపడినాడంటే దేవదారు వృక్షముగా మన దేవుని కొరకు ఎదగాలని, పెరగాలని, మలుచాలని మనని సీయోను సంఘంలో నాటి ఉన్నాడు. హల్లెలూయా. సీయోను సంఘంలో దేవుడు మనని తీసుకొచ్చింది ఎందుకు అంటే మనకు ఒక పిలుపు ఉంది. ఈ పిలుపులో మనమందరూ కూడా దేవుని కొరకు ఆయనతో దేవదారు వృక్షంగా లేవాలని దేవుడు మనని పిలుచున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తున్నాం. దేవుని దేవదారు వృక్షం. ఈ లోకంలో ఎన్నో వృక్షాలు ఉన్నాయి, కానీ ఒక శ్రేష్టమైన వృక్షము దేవదారు వృక్షం. ఈ వృక్షము ఎన్ని సంవత్సరమైనా అది పెరుగుతూనే ఉంటుంది, ఎదుగుతూనే ఉంటుంది. అది మంచిగా బలముగా నిలబడుతుంది. దాని ఎలాంటి పురుగులైనా, ఎలాంటి వర్షమైనా, ఎలాంటి గాలి అయినా, ఏది వచ్చినప్పుడు కూడా ఈ వృక్షాన్ని ఎవరు కూడా ఏం చేసుకోలేదు. అలాంటి ఒక బలమైన వృక్షము దేవదారు వృక్షం. ఈ దేవదారు వృక్షాన్ని దేవుడు ఏర్పరచుకున్నానికి కారణం ఏమిటంటే దేవుడి సృష్టిలో ఎన్నో వృక్షాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదారు వృక్షాన్ని గురించి చాలా వాక్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దాంట్లో దేవదారు వృక్షం వలె నేను నిలబెట్టానంటాడు ఒక చోట దేవదారు వృక్షాన్ని తీసుకొచ్చి తన ఆలయాన్ని కట్టమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవదారు వృక్షంతో పిలుపు చాలా గొప్పది. దేవదారు వృక్షాన్ని దేవుడు ఈ లోకంలో దేని కొరకు పిలిచినాడంటే తన ఆలయానికి సాక్షిగా ఉండడానికి కొరకు పిలిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనని కూడా దేవుడు ఎందుకొరకు పిలిచాడు, ఇలా నేటికి దేవుడు బయలుపరచబోతున్న మనం బాగా గమనించండి. దేవుని బిడ్డలుగా మనం ఒకప్పుడు ముళ్ళు చెట్లుగా ఉంటిమి. ముళ్ళు చెట్లకు బదులుగా దేవదారు వృక్షం మొలుచును. యెషయా గ్రంథము 55:13 చదివిన
ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షం. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినప్పుడు మన కొరకు ఆయన ముళ్ళుగా మారిపోయినాడు. ఆయన ముళ్ళు క్రీడ ధరించుకున్నాడు, ముళ్ళు చేత కొట్టించుకున్నాడు, కొరడా దెబ్బలతో కొట్టించుకున్నాడు. అక్కడ ఆదామవ్వ పాపం చేసినప్పుడు ఏం జరిగిందంటే శాపం వచ్చింది. శాపం వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఏం శాపము? ఈ భూమికి ఎగ్గమట ముళ్ళు మొలిపిస్తారన్నారు. భూమిలో మన జీవిత కాలానంతా ఆదామవ్వ ద్వారా వచ్చిన పాపం వలన మనకు ఏం కలిగిందంటే ముళ్ళు. ప్రతి కుటుంబంలో ముళ్ళులు ఉన్నాయి. ప్రతి జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో రకరకమైన ముళ్ళులు, బాధలు, ఆ ముళ్ళు గుచ్చుతూనే ఉంటుంది. అలాంటి జీవితం అంతటిని దేవుడు ముళ్ళు లేని జీవితంగా తీసివేసి అందరిని ముళ్ళంతా తీసి పక్క పెట్టి మనకు ఏమి ఇచ్చినారంటే దేవదారు వృక్షంగా పిలుచుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి దేవుడు. చూడండి, దేవుడు పిలిచిన పిలుపులో చాలా గొప్ప మర్మాలు ఉన్నాయి. దేవుడు ఈ భూమిలో ఎన్నో వృక్షాలు ఆయన చేసి ఉన్నాడు, సృజించినాడు. కానీ ఈ దేవదారు వృక్షానికి మాత్రం బైబిల్లో ఇంత గొప్ప ఒక విలువ ఇచ్చున్నాడు దేవుడు. ఆ వృక్షాన్ని గురించి ఒక మర్మం ఉంది. అలాగనే పిలువబడిన దేవుని బిడ్డల్లో కూడా శ్రేష్టమైన పిలుపులు ఉన్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలా భక్తులు ఉన్నారు. దాంట్లో శ్రేష్టంగా పిలువబడిన వాళ్ళు ఉన్నారు. వారందరినీ దేవుడు దేవదారు వృక్షం వలె వాడుకున్నాడు. మనం ఒక భక్తుల గురించి చూస్తే విశ్వాసానికి మొదటిగా దేవుడు ఏర్పరచుకున్న ఒక భక్తుడు ఎవరంటే అబ్రహాం గారు. అబ్రహాం గారిని దేవుడు ఒక దేవదారు వృక్షంగా ఈ భూమిలో నిలబెట్టి ఆయన ద్వారానే విశ్వాసాన్ని లోకానికి తీసుకొచ్చాడు. చెప్పండి హల్లెలూయా. విశ్వాసానికి కర్తైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అబ్రహాముని పిలిచినప్పుడు ఆయనతో జీవితంలో ముళ్ళు చెట్లుగా ఉండింది. ఆయన అన్నీ ఉన్నాయి కానీ కుమారులు లేరు, కుమార్తె లేదు, పిల్లలు లేరు. ఆయన గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆదికాండము 12వ అధ్యాయం తీసుకుంటే మొదటి 4 వచనాలు చదవండి. త్వరగా మనం వెళ్ళిపోతాము. మీరు అమ్మాయికి తీసుకుని చదివితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ఆన్ చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. 12 మొదటి వచనం యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండువు. నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును. నిన్ను దూషించు వారిని దూషించును. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చాలు. దేవునికి స్తోత్రం. చెప్పండి దేవునికి మహిమ. అబ్రహాము గారికి ఇచ్చిన పిలుపు దేవుడు అతని జీవితంలో ముళ్ళు చెట్లలో ఉన్నాడు అంటే దేవుడు ఎరగకుండా దేవుని గురించి తెలియకుండా తన జీవితంలో శాపముతో ఉన్న అబ్రహాముని వంశాన్ని గురించి వాగ్దానం ఇచ్చినాడు. రాబోయే సంతతిని గురించి వాగ్దానం ఇచ్చినారు. ఆశీర్వదించడాని గురించి వాగ్దానం ఇచ్చినారు. అక్కడ చెప్పబడిన ఒక్కొక్క విషయం చాలా ఉంది. ఈరోజు పిలుపులో ఉన్న మర్మాలు బట్టి మనం తెలుసుకోబోతున్నాం. ఒక దేవుని బిడ్డని దేవుడు పిలిచినారంటే అతని జీవితంలో ఆ దేవదారు వృక్షం వలె దేవుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. చెప్పబడి దేవుని మహిమ. హల్లెలూయా. మనం దీన్ని బాగా గుర్తెరగకుండా, దీన్ని మనం తెలియకుండా, దీని విషయంలో మనం ఎంత దీవించబడబోతున్నామని తెలియని వల్లనే అనేక సార్లు ఈ పిలుపులోని పడిపోతున్నాం. దేవుడు పిలిచిన పిలుపులో చాలా శ్రేష్టమైన పిలుపులు ఉన్నాయి. చూడండి, అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అక్కడ చెప్తున్నారు ఆయన గురించి. 2వ వచనం నుండి చూడండి. 2వ వచనం ఏం చెప్తున్నారంటే దీన్ని గొప్ప జనముగా చేసి. చెప్పండి హల్లెలూయా. అక్కడ 4వ వచనం చెప్తుంది ఆయన అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వయసు ఎంత చూడండి. అక్కడ
అతనితో చెప్పిన ప్రకారము ఆ, అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. ఆ, అబ్రాము ఆరాము నుండి ఆ, బయలుదేరినప్పుడు ఆ, 77 ఏళ్ళు 75 ఏళ్ళు 75 ఏళ్ళు ఈడు కలవాడు. హల్లెలూయా. అబ్రహాము 75 ఏళ్ళలో దేవుడు పిలిచాడు. 75 ఏళ్ళలో పిలిచి ఏం చెప్తున్నాడంటే నీ గొప్ప జనంగా చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇతనికి ఒక్క కుమారుడు లేదు, కుమార్తె లేదు, ఎవరు లేదు. భార్య మాత్రమే ఉంది, తమ్ముడు కుమారుడు ఉన్నాడు. ఇతని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక అతనికి ఏం చెప్పాడో దాన్ని నెరవేర్చడానికి వరకు ఆయన ఇల్లు విడిచి, తన కుటుంబాన్ని విడిచి, దేశాన్ని విడిచి బయటికి రమ్మన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయనతో జీవితంలో ఉన్న ముళ్ళు చెట్లను తీసివేయాలని, ముళ్ళు చెట్లకు బదులుగా అతని దేవదారు వృక్షముగా దేవుడు ఆశీర్వదించాలని అబ్రహాము పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు 75 సంవత్సరములు, కానీ ఆయన జీవితంలో ఎలాంటి ఒక ఆస్కారం లేదు, ఎలాంటి ఒక నమ్మకత్వం లేదు. తనకి ఇంత గొప్ప జనాలు సంతతి రాబోతుంది తెలియదు. దేవుడు ఇచ్చిన వాగ్దానం చూస్తే చాలా గొప్పదిగా ఉంటుంది. అక్కడ వాగ్దానం చూస్తున్నాం, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించను అంటున్నాడు. నీ నామముని గొప్ప చేస్తాను అంటాడు. చూడండి, అక్కడ నీవు ఆశీర్వాదంగా ఉంటున్నాడు. పిల్లలు లేకుండా ఒక కుటుంబం ఆశీర్వాదంగా ఉండదు. చూడండి, అన్ని ఆశీర్లు ఉంటే కూడా వాళ్ళకి వెనక వాళ్ళతో సంతానం లేకపోతే ఆ కుటుంబం ఎట్లా ఉంటుంది చెప్పారు. కోట్లుగా ఆస్తి ఉండి కూడా రేపు అనుభవించడానికి పిల్లలు లేకపోతే ఆస్తి అంతా ఎవరికి ఇచ్చారా? అలాగనే అబ్రహాం పరిస్థితి ఉండింది. ఈ అబ్రహాంని పిలిచినప్పుడు దేవుడు అతను శాపంలో ఉన్నాడు, ముళ్ళ చెట్లు ఉన్నాడు. దేవుడు అతన్ని లేపాడు. పిలిచిన పిలుపుకు అక్కడ ఆయన ఏం చేశాడంటే లోపడినాడు. హల్లెలూయా. అక్కడ 4వ వచనం చదువుతున్నాం మనం. 4వ వచనంలో అబ్రహాం చూడండి, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళెను. హల్లెలూయా. అబ్రహాము దేవుడు పిలిపించింది గొప్ప విషయం కాదు. అబ్రహాము ఆ వాగ్దానాన్ని పొందింది పెద్ద విషయం కాదు. ఏది గొప్ప విషయం అంటే దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడో దానికి అతను లోపడినాడు. హల్లెలూయా. అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా బాగా ఉంచండి. ఈ రోజు పిలుపుని గురించిన మర్మం బాగా తెలుసుకోండి. మనము పరిస్థితిని బట్టి కాదు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడిని ఎప్పుడు మన రూఢి కలిగి మన నమ్మకంతో మనం వెళ్తున్నాము, అప్పుడే మన కార్యం చూడగలుగుతాము. హల్లెలూయా. నీ పిలుపు ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే ఎప్పుడు దేవుని మాటకు లోబడి. అబ్రహాము దేవుని మాటకు లోబడి ఏం చేశాడంట? ఆయన చదవండి 4వ వచనం స్టార్టింగ్. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాంతో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళెను. హల్లెలూయా. ఆయన అదే ఇంట్లో ఉండి ఉంటే, అదే దేశంలో ఉండి ఉంటే, తన కుటుంబం తండ్రి ఇంట్లో ఉండి ఉంటే ఆయన ఇంత గొప్ప పేరు పొందేవాడు కాదు. బైబిల్లో నేటికి అబ్రహాం పేరు ఉండేది కాదు. నేటికి అబ్రహాం భూమిలో ఉన్న అన్ని సంతానానికి తండ్రిని పిలువబడుతున్నాడు, విశ్వాసానికి తండ్రి అయిపోయినాడు. కారణం ఏమిటంటే దేవుడు ఇచ్చిన పిలుపు. ఆ పిలుపు ఒక్కొక్క బిడ్డ మీద దేవుడు పెట్టి ఉంటాడు. ఆ పిలుపులను దానికి లోబడి అబ్రహాం వెళ్ళను అని చెప్పి రాయబడిన ప్రకారం నువ్వు వెళుతూ ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా రావచ్చు. అతను వెళ్తున్న మార్గంలో ఏమేమి జరిగింది మనం చూడబోతున్నాం. కొన్ని విషయాలు చూడబోతున్నాం. చూడండి, ముళ్ళ చెట్టులోని దేవుడు ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షం మొలుచును చెప్తున్నాడంటే ఆ దేవదారు వృక్షం మొలిచిన వెంటనే గొప్పగా అది ఎదిగేది కాదు. గొప్ప చెట్టు అయిపోతుందో చెప్పండి? కాదు. అది మొక్కలు ఉంటాయి. మొక్కలు ఉండి మొక్క తర్వాత కొద్దిగా సంవత్సరం పెరుగుతారు. అలాగనే అబ్రహాంని పిలువప్పుడు ఎలాంటి ఒక సూచన కూడా లేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆకాశం నుండి ఆయన పిలిచాడు. ఆయన స్వరం విన్నాడు. దేవుడిని తెలుసుకున్నాడు. ఈయన నమ్మకమైన దేవుడు, నిజమైన దేవుడు, నన్ను పిలిచి పేరు పెట్టి పిలిచున్నాడు అని చెప్పి నమ్మకంతో అని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆయనకు జీవితంలో దేవుడు అక్కడక్కడ దేవుడితో చూసిన ఆనవాళ్ళు చూపిస్తూ వచ్చాడు. ఈయనతో పిలుపుని గురించిన విషయాలు దేవుడు ప్రతి సమయం ఆయనకు బయలుపరుస్తూనే వచ్చాడు. ఒక సమయం అబ్రహాం గారు తన దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, పిలిచిన మార్గంలో వెళుతున్నప్పుడు దేవుడు ఎక్కడైతే తీసిపోయి ఏ దేశంలో ఈయన్ని ఉంచాలని అనుకున్నాడో ఆ దేశాన్ని చూసి నడిచి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక విషయం ఆదికాండం 20వ అధ్యాయంలో రాయబడింది. తీసుకుని 20వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదివితే దేవునికి స్తోత్రం కలుగును గాక.
అబ్రహాముతో పిలుపుని గురించి మనం చూస్తున్నాము. ఆయనతో ముళ్ళు చెట్లకు బదులుగా ఆయనకు దేవదార వృక్షముగా, ఆ దేవదార వృక్షం ఎలాగా అన్ని సంవత్సరం 1000 సంవత్సరం కూడా బతికేయగలిగిన ఒక వృక్షంగా ఉంటుందో అలాగా అబ్రహాముతో జీవితం నేటి బైబిల్ గ్రంథం ఇన్ని సంవత్సరాలు అయిపోయి కూడా ఆయన ఒక దేవదార వృక్షంగా నిలబడుతున్నట్టే కారణం ఏమిటి అంటే చూడండి 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అప్పటి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి సూరుకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పెను. కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు అని చెప్పాను. సుమా అని చెప్పాను. చూడండి, ఇక్కడ అబ్రహాం గారు దేవుడు పిలిచి వెంటనే ఆయన అన్నికి లోపలి వస్తున్నాడు. అప్పుడు ఆయన ఒక్కొక్క దేశం దాటుకుని దేవుడు నడిపించిన మార్గంలో వెళుతున్నప్పుడు గెరారులో ఆయన వచ్చి అక్కడ గుడారం వేసుకుంటూ ఉన్న సమయంలో ఆ గెరారులో ఉన్న ప్రజలు భయంకరమైన దేవుడికి భయపడిన ప్రజలు చెప్పి ఇక్కడ రాయబడింది. ఆ భయపడి దేవుడి భయం లేని వల్ల, దేవుడి భక్తి లేని వల్ల వీరు మళ్ళీ చంపేస్తారో ఏమో అని చెప్పి అబ్రహాం గారు ఏం చేశారంటే తన భార్యని ఏం చెప్పేశారంటే చెల్లి చెప్పేశారు. చెల్లి చెప్పగానే ఆ దేశంలో రాజు ఏం చేశారంటే ఈమె చాలా అందగత. ఈ అందగతని చూసి ఆ రాజు తెలుసుకున్నాడు, ఇక్కడ వేరే దేశంలో ఆయన వచ్చి ఇక్కడ మన ఊరు ముందుగా గూడారం వేసుకున్నాడు. ఆ గూడారంలో ఉన్న ఒక స్త్రీ బాగా అందగతగా ఉంది చెప్పగానే రాజు ఏం చేశాడు, తన సైన్యాన్ని పంపించి ఆమెను తీసుకెళ్ళిపోతే భార్య వెళ్ళిపోయింది. కానీ అందుకు ఆయన ఏం చెప్తున్నాడు, చెల్లి చెప్తున్నాడు. ఇప్పుడు చెల్లిదానని చెప్పి ఆ రాజు ఏం చేసుకున్నాడు, ఆమెను పెళ్లి చేసుకుంటానని అనుకున్నాడు. కానీ అది తీసుకున్న రాత్రి అబ్రహాం వరకు దేవుడు ఏం చేశాడు చూడండి. అక్కడ 3వ వచనంలో రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి నీవు స్త్రీ భార్య. హల్లెలూయా. ఈ అబీమెలెకు వాడు దేవుని నమ్ముకున్న వారు కాదు, అన్యుడు రాజు. కానీ దేవుడు పిలుపులో ఉన్న అబ్రహాం కొరకు, దేవుడు పిలుచుకున్న అబ్రహాం కొరకు అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు. వారిని కాపాడడానికి ఎవరు లేరు. ఇద్దరికి ఒక భయం ఏమిటి, ఈ దేవుని భక్తి లేని ఈ ప్రాంతంలో ఉంటున్నాం, ఈ దేశంలో ఉంటున్నాం, నన్ను చంపేస్తారో ఏమో నా భార్య అని చెప్తే, నన్ను చంపి నా భార్యను తీసుకెళ్ళిపోతారో ఏమో అని చెప్పి తన ప్రాణ భయముతో తనకి చెల్లి చెప్పేసి ఆమెతో పర్మిషన్తోనే చెప్పాడు. ఆమెతో ముందుగానే చెప్పి పిలుచుకుని వచ్చాడు, నువ్వు అందగత్తగా ఉన్నావు, ఎక్కడన్నా పోతే నేను చెల్లిని చెప్తాను. అలాగనే ఆమె కూడా అవునని చెప్పి. కానీ రాజు తీసుకెళ్ళిపోతే అక్కడ జరిగింది, ఆ రాత్రి దేవుడు ఆ అబీమెలెకు దేవుడు దర్శనంతో వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ, నువ్వు మాత్రము ఆమె ఎక్కువ భార్య, ఈమెను ఏం చేయకూడదు, నువ్వు ముట్టకూడదు, ఏం చేయకూడదు అని చెప్పి గద్దించి ఆమెని నువ్వు ఇలా చేసినావంటే చచ్చిన వాడు అవుతూ సుమా అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక్క పిలుపులో ఎవరు ఉన్నారో చూడండి. అబ్రహాం మీద ఉన్న పిలుపు దర్శనం గొప్పది కనుక అతని భార్యని కూడా దేవుడు ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఈయన అబద్ధం చెప్పాడు, కానీ అప్పుడు కూడా దేవుడు అక్కడ వెళ్ళి అన్యుడు రాజైనా కూడా అతనికి దేవుడు అక్కడ కళలు కనిపించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక్క పిలుపునది చాలా గొప్పది. దేవునితో శక్తి ఎంత మాత్రం పిలుపునది ఏమి చెప్తామనండి గమనించండి. ఒక దేవుడు ఇలాగ చెప్తున్నారు. ఆయన ఏం చెప్పాడంటే దేవునికి ఎంత శక్తి ఉందో, దేవునికి ఎంత పవర్ ఉందో అంతకంత దేవుడి చేత పిలువబడిన వారు కూడా అంత పవర్ ఉంది. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడికి ఎంత శక్తి ఉందో, ఆయనకి ఎంత బలాజ్యం ఉందో, దేవుడు ఏది చెప్పినా జరుగుతుంది కదా.
అలాగనే దేవుడు పిలుచుకున్న ఒక వ్యక్తికి కూడా అంత బలము దేవుడు ఇస్తాడట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడు, దాన్ని ఎవరి ద్వారా చేస్తాడు? భూమిలో ఆయన ఏర్పరుచుకున్న పిలుపులో ఉన్న బిడ్డల ద్వారా చేస్తాడు. ఆమె అప్పుడు దేవుడు పిలుచుకున్న బిడ్డలకు ఎంత బలం అంటే, దేవుడికి ఎంత బలం ఉందో అంత బలం ఉంది. చెప్పండి హల్లెలూయా. అప్పుడు దేవుడితో డైరెక్ట్ గా దేవుడికి ఏమి ఆశ ఉందో, దేవుడు ఏది ఎవరి ద్వారా చేయాలని ఆశపడుతున్నాడో అంతని పిలుపులో ఉన్న వారి మీద పెట్టి దేవుడు తీసుకుని వచ్చి వారిని నడిపించి ఆయననే వాళ్ళలో ఉండి కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఇది నిజమైన పిలుపులో వెళ్ళే వారికి. అలాగ పిలుపులో ఉన్న ఈ అబ్రహాము గారికి దేవుడు ఇలాంటి శోధన వచ్చినప్పుడు ఆ రాజుతోనే డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడి వాళ్ళ కార్యాన్ని వెలిపించినాడు. చెప్పండి దేవుని మహిమ. ఒక పిలుపులో మనం ఉన్నామంటే మన జీవితంలో మనకు శోధన రాకుండానే ఉండదు. పోరాటాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి. ముళ్ళులు మాత్రం చాలా వస్తుంది. ఎందుకంటే సాతానికి తెలుసు వీళ్ళు మాత్రం పిలుపులో కరెక్ట్ గా వెళ్తున్నాడంటే ఇతనితో పిలుపు ద్వారా దేవుని రాజ్యము కట్టబడతాది. హల్లెలూయా. దేవుని రాజ్యానికి, దేవునితో పనికి బలముగా శక్తి కలుగుతుంది. అనేకులు రక్షింపబడతారు. దేశాలు ఉద్యోగం లేస్తుంది తెలుసు. అబ్రహాముని దేవుడు అప్పుడే పిలిచినప్పుడే సాతాను గాడు పనిచేయని ప్రారంభించినాడు. సాతాను అనేక సమయంలో అబ్రహాముని శోధించినాడు. సాతాను అనేక సమయంలో ఆయన్ని సంపాదన కూడా చూసింది. అనేక సమయంలో వాళ్ళ కుటుంబంలో సమాధానం లేకుండా చేసింది. ఎన్నో పర్యాయాలు వచ్చింది. కానీ దేవుడు అక్కడ ఆయన పిలుపుని నెరవేరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఒక విషయం తెలుసుకోండి, దేవుడు పిలిచాడా ఆ పిలుపుని మన వల్ల కాదు, దేవుడే పిలుపుని నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. చెప్పబడి దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను కానీ నన్ను కానీ పిలిచిన దేవుడు ఆ పిలుపుని నెరవేర్చింది కూడా ఆయన్నే. పిలిచిన వాడు ఆయన్నే, పిలుపు నెరవేర్చేవాడు కూడా ఆయన్నే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అబ్రహాముని పిలిచిన వెంటనే అక్కడ దేవుడు నడిచిపోయిన మార్గంలో, దేవుడు పిలిచిన మార్గంలో వెళ్తున్న అబ్రహాముకు ఇంత భార్య ద్వారా శోధన వచ్చింది. కానీ దేవుడు అతను విడిచిపెట్టాడు. చూడండి, కింద వాక్యం చెప్తుంది, అతను పరిస్థితి చెప్తున్నాడు. 15వ వచనం చదవండి. 15వ వచనంలో రాజు పిలిచి ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు అతను బెదిరించినప్పుడు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురం ఉండవలెను. మరియు 11వ వచనం చదవండి. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము. 10వ వచనం 11వ వచనం. మరియు వచ్చినప్పుడు నన్ను చంపేస్తానయ్యా అబ్రహామును అడగగా అట్ట పిలిచి ఉదయం అడుగుతున్నాడు. రాజు పిలిచి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? ఎందుకు దేని పెట్టి నువ్వు ఇలాగ చెప్పినావు? ఎందుకు అబద్ధం చెప్పావు? నువ్వు దేని చూసి కార్యం ఇలాగా అబద్ధంగా చెప్పినావు చెప్పి అబ్రహాముని అడగగా, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపదరనుకొని చేసి తిని. స్తోత్రం. నా భార్య నిమిత్తం నన్ను ఏం చేస్తారు మీరు? సముద్రాన్ని నేను చేసి తిని అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ అతను వచ్చిన భయం దేనికి వచ్చిందంటే ప్రాణం మీద భయం వచ్చింది. ఒక దేవుని పిలుపులో మనం ఉంటే మన ప్రాణాన్ని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మన ప్రాణం ఎంత శోధన వచ్చినా కూడా పోదు. ఎందుకంటే మన పిలుపులో ఉన్నాం. మన పిలుపు నెరవేర్చేది ఎవరు నెరవేర్చబోతున్నారు? యేసయ్య నెరవేర్చబోతున్నారు. కనుక పిలిచిన వాడు ఎవరు? ఆయనే పిలిచిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. కనుక మనకు ప్రాణ భయం కూడా ఉండకూడదు. కానీ అబ్రహాము గారు భయపడారు. తన భార్యని నన్ను చంపి నా భార్య తీసుకెళ్ళిపోతారని భయపడి దేవునికి స్తోత్రం. మన జీవితంలో పిలుపులో ఉంటే అక్కడ ఆయన చెప్పినట్టుగా ఎలాంటి ప్రదేశాలు ఉండవచ్చు. దేవుని భయం లేని ప్రదేశంలో కూడా మనం వెళ్ళవచ్చు. అక్కడ కూడా దేవుడు కానీ కాపాడతాడు. అక్కడ అభిమేలకున ఆ రాజు దేవుని భయం లేని రాజు దగ్గర వెళ్ళి దేవుడే దిగి వచ్చి అతనితో మాట్లాడి నువ్వు చేస్తావు అన్నాడు. హల్లెలూయా. ఇదే అధ్యాయం చివరి 2 వచనాలు చదివితే అక్కడ ఈ పని చేసినాడు కనుక అభిమేలెకు కుటుంబంలో దేవుడు గర్భం అంతని ఆపివేసినట్టుగా రాయబడి చివరి వాక్యం చెప్తుంది. చదవండి. చివరిగా 2 వచనం 20 అధ్యాయం 2 వచనం చివరిగా
చివరి 2వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను. వారి పిల్లలు కనిరి ఏలయనగా అబ్రహాము భార్య అయిన సారాని బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. హల్లెలూయా. అక్కడ సంవత్సరం అక్కడ ఆయన ఉంటుంటే వాళ్ళ గర్భం అంతా ఆపేసినాడు. పిల్లలు పుట్టేవారు. అప్పుడు తెలుసుకున్నారు ఇతడు దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అబ్రహాం దేవుడు గొప్పవాడు చెప్పి అక్కడ ప్రార్థన చేయమని చెప్పి అడగగానే అబ్రహాం ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరిగించినాడు. హల్లెలూయా. అబ్రహాంకు దేవుడు పిలిచిన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసుకున్నాడు. మన జీవితంలో కూడా పిలుపులో మనం వెళ్తున్నప్పుడు దేవుడు మన పక్షం నుండి చేసిన కార్యాన్ని పెట్టి మన పిలుపు ఎంత గొప్పది మనం గుర్తెరగాలి. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపడతామా. దేవుడు మన పక్షం నుండి కార్యం చేసినప్పుడు నా మీద దేవుడు ఇంత గొప్ప పిలుపు పెట్టి ఉన్నాడు కనుకనే నా కొరకు ఆయన దిగి వచ్చి ఇన్ని కార్యాలు చేస్తున్నాడు. నేను పిలిచినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు వెంటనే కార్యాలు జరుగుతుంది అంటే ఎందుకొరకు జరుగుతుంది? నా పిలుపు ఆశ నశ పిలుపు కాదు. అబ్రహాముకు గుర్తెరిగాడు. ఎలా గుర్తెరిగాడు? ప్రతి అడుగు వేసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు చెప్పినాడు. నీకు నేను తోడుగా ఉన్నానని చెప్పిన దేవుడు తోడుగానే వచ్చాడు. అబ్రహాం ముందుగా నడిచాడు. ప్రతి సమయం అతన్ని కాపాడాడు. ప్రతి చోట్ల ఆయనకు అన్ని నడిపించాడు. దేశాంతరిగా వెళ్ళాడు, దేశాన్ని విడిచి వెళ్ళాడు, అనాథగా వెళ్ళాడు భార్యతో. కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి అని పిలిచిన దేశానికి నడిపించినాడు కనుక ఈ రోజు అబ్రహాం విశ్వాసానికి తండ్రిగా అయిపోయినాడు. హల్లెలూయా. అతని కుమారులు కుమార్తెలు ఆయన ఆకాశ నక్షత్రముల పిల్లలు అంతని చూసినాడు. కారణం ఏమిటంటే ఆయన పిలుపు గొప్పది. నేటికి మనమందరం కూడా అబ్రహాం కుమారులు కుమార్తెలుగా నేను మార్చబడి ఉన్నామని కొత్త నిబంధనలు రాయబడింది. హల్లెలూయా. మనమందరూ నేటికి అబ్రహాము పిల్లలుగా ఉన్నాం. మన తండ్రి అయిన అబ్రహాం అని చెప్పి మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటంటే ఆనాడు దేవుడు పిలిచినాడు. ఆ పిలుపుకు లోబడి అబ్రహాం నమ్మకంతో దేవుని మాటలు లోబడి వచ్చినాడు కనుకనే నేటి గొప్పగా దీవించుకున్నాడు. అనేక సంతానం, అనేక దేశానికి అంటే వంశానికి ఆశీర్వాదంగా మారిపోయినాడు. ఆయన ద్వారా భూమిలో ఉన్న అందరూ ఆశీర్వదించబడ్డారు. కారణం ఏమిటంటే అబ్రహాముతో పిలుపు. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు పిలిచినారంటే వాళ్ళకి వెనక చాలా మర్మాలు ఉన్నాయి. వాళ్ళని గురించి దేవుడు పెట్టిన ప్రణాళిక చాలా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఇంకో 2వ వ్యక్తిని చూసి నేను ముగిస్తాను. చూసుకోండి. యోనా ప్రవక్త పుస్తకం తీసుకోండి. యోనా మొదటి అధ్యాయం. యోనా గారిని గురించి మనం చూస్తుంటే ఆయన దేవుడు ఎలా ఆయన పిలుపులో నిలబెట్టారు. ఆయన జీవితంలో ఉన్న ముళ్ళ చెట్లకు బదులుగా ఆయన ఎలాగ దేవదారు వృక్షంగా లేపినాడు. అబ్రహాముని దేవుడు ఈ రోజు దేవదారు వృక్షంగా నిలబెట్టున్నాడు, విశ్వాసానికి తండ్రిగా. అలాగనే ఈ యోనా గారి ద్వారా కూడా మొదటి అధ్యాయము యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణం నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోనా ప్రవక్త, ఒక నిమిషం అండి. యోనా ప్రవక్తకు దేవుడు ఇచ్చిన మాట ఏమిటంటే అక్కడ ఆయన పిలిచాడు. దేవుడు పిలిచి నువ్వు ఎక్కడ వెళ్ళమంటున్నాడు? నినివే పట్టణానికి వెళ్ళి వారు నా దృష్టికి ఏం చేస్తున్నారంట? ఘోరమైన పాపములు చేస్తున్నారు కనుక నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి పోయి తెలియపరచు. ఆ ప్రజలు ఎంత ఘోర పాపం చేస్తున్నారో తెలుసుకోవాలి. వారి జీవితంలో దేవునితో కార్యాలు చూడాలి. వారు మారు మనసు పొందాలి. నువ్వు వెళ్ళి ఈ స్వార్థని చెప్పు. ఈ స్వార్థ కాదు, దుర్గతి కలుగున్న మాటని
దేవునితో ఉగ్రత రాబోతుంది అని దానికి తెలియపరుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ అక్కడ యోనా గారు ఏం చేశారు చూడండి, ఆ ప్రవక్త చేసిన పని కింద. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణముకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి దర్శీషునకు పోవుటకు ఓడ ఎక్కేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్న మాటకు లోబడిన ఒక వ్యక్తి చూశారు. అబ్రహాము దేవుడు పిలవగానే ఆయన లోపల ఏం జరిగింది అంటే 4వ వచనం చెప్తుంది, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగది వచ్చెను. చూడండి, దేవుడు పిలుపులో ఉన్నవారు, దేవుడు పిలిచిన పిలుపులో రాకుండా పోతే, అంటే పిలిచిన పిలుపుకు మనం లోపడకుండా పోతే ఏం గని జరుగుతుంది నేను చూపిస్తున్నాను. యోనా జీవితంలో ఆయన దేవుడి సన్నిధిని విడిచి, దేవుడు పిలిచిన పిలుపుని విడిచి ఎక్కడ వెళ్తున్నాడంటే, నినివే మహాపట్నానికి వెళ్ళమంటే వెళ్ళకుండా ఆయన దర్శించి ఓడమేకి వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేశారు చూడండి, ఒక్క వ్యక్తి పిలుపు కొరకు అతని మీద దర్శనం ఏం పెట్టాడో అది అక్కడ ఏమైపోయిందంటే, సముద్రము గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయేట్టుగా అంత భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగిన ఒక్క వ్యక్తి ద్వారా ఆశీర్వాదం, ఒక్క అబ్రహాము ద్వారా ఈ భూమిలో వాళ్ళంతా విశ్వాసానికి లోపడ్డారు. ఆ ఒక్క వ్యక్తి దేవుడు ఏర్పరచుకుంటూ అబ్రహాము ద్వారా భూమి అంతటి దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము సంతానంగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆ వాగ్దానం నెరవేర్చినాడు. చెప్పండి కూడా దేవుడి మహిమ కోసం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పోయినా అబ్రహాము కుమారుడు అని పిలిచారు. ఆయన అబ్రహాము సంతతిలో వచ్చినాడు కనుకనే ఆయన ఎక్కడ పోతున్నాడు, దర్శించిన ఒక పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. నినివే మహాపట్నానికి వెళ్ళవలసిన ఓడ ఎక్కకుండా దర్శించి పట్టణానికి వెళ్తున్న ఓడ ఎక్కి పోతుంటే అక్కడ దేవుడు గొప్ప కార్యం పంపించాడు. ఆ గొప్ప కార్యం రాగానే అక్కడ ఏం జరిగింది, కింద వాక్యం చెప్తుంది, చదవండి. భయపడి తన తన దేవతను ప్రార్థించి అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయిచుండెను. హల్లెలూయా. ఆ భయంకరమైన తుఫాను వచ్చి ఓడ బద్దలయ్యే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడట, నిద్రపోతున్నాడు, గాఢ నిద్రపోతున్నాడట. అంటే దేవుని మాటను లోపడకుండా పోయినాడు, వేరే పక్క దేశంలో వెళ్తున్నాడు. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏం తెలియదు. అప్పుడు చూడండి అక్కడ వారు ఏం చేశారు, కింద చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది చూడండి. అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము. నువ్వు లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము సావకుండా ఆ దేవుడు మన యందు కరుణించుమో ఏమో అనెను. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న ఆయన దేవునితో సన్నిధిలో ఉండి పారిపోతున్నాడు, దేవుని మాటకు లోపడకుండా. అందులో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలుగుటకై మనకు చీట్లు వేయటం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా పేరుకి వచ్చాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పండి కూడా దేవునికి మహిమ పరచాలి. చూడండి, పిలుపులో ఉన్నవాడు దేవుడు పంపించిన పని చేయకుండా దేవునితో ఆశీర్వదించబడినవాడు దేవునితో స్వరం పంపిస్తే ఇతను దాని గురించి ఏది పట్టించుకోకుండా వేరే దేశానికి వెళ్ళిపోతుంటే దేవుడు వదిలిపెట్టారా? యోన పోయినాడు కదా, పోని ఎక్కువ తీసుకున్నాడా? కానీ ఆ యోననే కావలేసే. చెప్పండి కూడా దేవుని మహిమ పరచాలి. హల్లెలూయా.
ఆయన మీద పెట్టిన సముద్రానికి భయంకరమైన గాలిని పంపించి అక్కడ ఉన్న పరిస్థితి అంతా తలగిలో మారుస్తుంటే వాళ్ళందరూ చీటి వేస్తున్నారు. ఇది ఎవరి ద్వారా వచ్చి నేను వేసినప్పుడు ఆ చీటి యోనా జరుగుతాడు. అప్పుడు అందరూ యోనా దగ్గర వచ్చి నిలబడి అడుగుతున్నారు, నీ ఎవడు? కింద వాక్యం చెప్తుంది, నీ ఎవడు తెలియచేయము అని చెప్పగా నేను హెబ్రేయులను సముద్రములకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తి కలిగిన వాడు. హల్లెలూయా. చెప్పండి కొట్టి మైపరిచాను. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, నేను వీడు వాడితో చెప్పలా. మొదటిగా ఏం చెప్తున్నాడు, ఆ దేవుని గురించి మైపరుస్తున్నాడు. ఇది అన్ని తెలుసు చేస్తున్నాడు. ఆకాశాన్ని భూమిని సర్వాన్ని సృష్టించిన దేవుడు, అధికారం గల దేవునితో సేవకుడు నుంచి చెప్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాటకి ఏమిటంటే చదవండి, ఇప్పుడు చదవండి కింద. ఇప్పుడు చెప్తున్నాడు, నిజంగా ఒప్పుకుంటున్నాడు, నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నవాడు చేసి భార్యని చెప్పి అక్కడ ఆ రాజు చెప్తున్నాడు, చేసిన పని ఏమిటి? ఇక్కడ ఏంటి అడుగుతున్నారు, ఏనా బుద్ధి ఉందా? ఎవరన్నా చేసి అడిగినారు, ఏనా బుద్ధి ఉందా నీకు? ఇంత గొప్ప దేవుడు ఇచ్చిన పనిని చేయకుండా నీ పిలుపుని విడిచి ఎక్కడ పారిపోతున్నావు? అతను చెప్తున్నాడు, నేను దేవుని సముఖాన్ని విడిచి దేవుని సన్నిధిని విడిచి నేను వెళ్ళిపోతున్నాడు. అప్పుడు యోనా ఏం చెప్పాడు చూస్తా, కింద చదవండి. యోనా చెప్పిన మాట, అవుచున్నది మేము నీకు ఏమి పిలుపులో నిలబడకుండా పోతే, మన దేవుని మాటకు లోపడకుండా పోతే మన ద్వారా అనేకులు నష్టపోతారు, మన ద్వారా అనేకులు నశించిపోతారు. మనకు పిలిచిన పిలుపులో మనం జరగకుండా పోతే, మనం నడవకుండా పోతే, దేవుడు మన మీద పెట్టిన ఆ పిలుపుని చేయకుండా పోతే, ఆ పని జరిగించకుండా పోతే మన ద్వారా మన కుటుంబం కానీ మన చుట్టూ ఉన్నవారు కానీ, ఇక్కడ చూడండి ఓడంలో ఉన్నవారు ఎవరు ఏ తప్పు చేయగా యోనా పేరుకే చీటు పడింది. కానీ యోనా చేసిన తప్పు వలన అక్కడ అన్ని కోట్ల నష్టము, ప్రాణఛేదము, ప్రాణం ఏమవుతుందో భయపడుతున్నారు. మరి బహుగా వాళ్ళు భయపడ్డారంట, మరి ఎంత భయపడ్డారంట. దేవుడు ఒక వ్యక్తి కొరకు ఇంత భయంకరమైన కార్యం చేస్తాడా, తుఫాన్ని పంపిస్తాడా? వాళ్ళు భయపడిపోయినారు. అన్ని వాళ్ళంతా ఇతను ఒక్కడే ఆకాశ భూమి. హల్లెలూయా, స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలుపులో ఉన్న వారికి దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. ఎక్కడ పోయినా విడిచిపెట్టాడు. నీ మీద పిలుపు పెట్టేశాడా, నీ మీద దర్శనం ఉందా, ఏదైనా విడిచిపెట్టాడు. నువ్వు తప్పిపోయినాను కూడా వీల్లేదు, లాక్కుని వస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చెప్పేశాడు, నన్ను ఇప్పుడు మీరు అందరూ బ్రతకాలంటే, ఇప్పుడు ఈ భయంకరమైన తుఫాను ఆగిపోవాలంటే మీరు నన్ను ఏం చేయాలి? తీసి సముద్రంలో వేస్తే ఇది నిర్మలమైపోతుంది అని చెప్పాడు. హల్లెలూయా. అయితే బాగా అర్థమైంది. దేవుడు చెప్పిన పని చేయకుండా నేను పోయిన వల్ల వీరందరికీ శోధన వచ్చింది తెలుసుకుని తన తప్పుని ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకుని వారికి చూపేశాడు, నన్ను తీసివేసి. వాళ్ళు ఏం చేశారు చూడండి, కింది వచనం చెప్తుంది అక్కడ, వారు ఓడను కానీ గాలి వ్యర్థమాయను. అక్కడ వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఒక మనిషిని చంపేది మామూలు విషయమా చెప్పండి? ఇతను తీసివేస్తే చనిపోతాడని తెలుసు. ఆ పాపం మనకు రాకూడదు చెప్పి వాళ్ళు అన్నిలైనా కూడా భయపడుకుని, వద్దయ్యా నువ్వు దేవునితో కుమారుడు, దేవునితో సేవకుడు, దేవునితో ప్రవక్త, వద్దు, నీ పాపం మా మీద పడవద్దు అని చెప్పి వీళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ ఆ తుఫాన్ ఆగల, ఓడడానికి భయంకరమైన సేవ జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చివరిగా, కాబట్టి వారు యెహోవా ఇది నీ చిత్త ప్రకారము, నీ దర్శనము దీన్ని నీవే చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను అబ్బా స్తోత్రం, మమ్మల్ని నిర్దోషిని ఏం చేయమంటున్నాడు? యెహోవా నీ నామం పెట్టి ఏం చేయమంటున్నారు? వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే ఏం అర్థం దానికి? లయం చేసుకుంటే మా మీద ఏ నేరం వద్దు స్వామి, మేము తీసి వేసేస్తాము, కానీ దీని పాపం మా మీద పడద్దు అని చెప్పి వాళ్ళందరూ
తీర్మానం చేసుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు యోనాన్ని తీసి ఏం చేశారట, అక్కడ సముద్రంలో వేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పోయినా నీకు విడుదల ఉండదు, స్వస్థత ఉండదు. ఎక్కడ దేవుడు నేను పిలిచినాడో, ఎక్కడ నేను అభిషేకించినాడో, ఎక్కడ నీకు విడుదల ఇచ్చినాడో, ఎక్కడ నీ కుటుంబంలో దురాత్మ తొక్కినాడో అక్కడనే మళ్ళీ రావాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. దేవుడు యోనాను విడిచిపెట్టాడా? లేదు. అక్కడ సముద్రం తీసివేసిన తర్వాత అక్కడ వాక్యం చెప్తుంది, కింది వాక్యం చదవండి, ఒక పెద్ద చాప వచ్చింది. దేవునికి పడంగానే ఆయన సముద్రం టచ్ చేయగానే ఏమైపోయిందంటే అక్కడ సముద్రం ఆగిపోయింది, స్విచ్ ఆఫ్ చేసినట్టుగా. హల్లెలూయా. ఇది ఎలాగ జరుగుతాయి? ఒక్క దేవుని పిలుపులో ఉన్న వ్యక్తి, దేవునితో చిత్తాన్ని జరిగించవలసిన వ్యక్తి ఆయన పారిపోయినాడు గనక ఇంత భయంకరమైన కార్యాలు దేవుడు జరిగించాడు. ఇప్పుడు ఈయన తీసి సముద్రంలో వేయగానే అక్కడ సముద్రం, ఆ గాలి తుఫాన్ అంతా ఆగిపోయి నిర్మలం అయిపోయిన తర్వాత ఆ ఓడంలో ఉన్న వాళ్ళంతా కాపాడబడ్డారు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళంతా ఏం తెలుసుకున్నారు? అయ్యో, యేసే ఎంత గొప్ప దేవుడు, యెహోవా గొప్ప దేవుడు, ఆయన మన దేవుడుగా మనకు కూడా ఆయన అంగీకరించారు. హల్లెలూయా. అక్కడ ఆయన పడగానే, సముద్రం పడగానే ఆయనని మింగడానికి వరకు ఒక మత్స్యం, ఒక చాపని దేవుడు అక్కడ సిద్ధపరిచి పెట్టాడట. హల్లెలూయా. దేవుని పిలుపులో ఉన్న మనం అనేకసారి తప్పిపోయినా కూడా మరి సాతాన్ని మింగకుండా ఉండడానికి వరకు దేవుడు అక్కడ ఒక చివరిగా ఎక్కడ పెట్టాడు? సముద్రంలో పడవేశారు. సముద్రంలో పడవేస్తే గొప్ప మత్స్యం వచ్చి మింగింది. దేవుడు దాన్ని ఏర్పాటు చేశారు. వాక్యం చెప్పింది, నీకు శరీరం మనం ఎవరు ఏర్పాటు చేసినారు? యెహోవా ఒక మత్స్యం, చాప భయంకరమైన. అదేం చేస్తుంది? మొదటిగా పడంగానే ఎవరు తిన్నా, ఏ దాన్ని తిండి తిరిగినా నమ్మి తినేస్తారు. కానీ ఈ చాప ఎవరు ఏర్పరిచిన చాప? ఇది యెహోవా ఏర్పరిచిన చాప. అందుబట్టి మింగేసింది. అతనికి పళ్ళు లేని చాప అది. హల్లెలూయా. పళ్ళు కూడా దానికి లేదు. పళ్ళు మోటివేషన్ దొరుకుతుంది. యోనాన్ని తీసుకెళ్లి నినివే పట్టణంలో కక్కింది. హల్లెలూయా. చెప్పండి కూడా. యోనా తిరిగి లేచి ఆ నినివే పట్టణానికి అక్కడ పోయి వాళ్ళు దుర్గది కలుగు నుంచి చెప్పగానే అక్కడ దేవుడు వాళ్ళందరితో ఒక్కొక్కరితో ఈ స్వాత ప్రకటించబడి భయంకరమైన వార్త వెళ్ళింది. ఈ అయ్యా యేసయ్య నమ్ముకోండి, దేవుడు నమ్ముకోండి అయ్యా, అయ్యా మీకు భయంకరమైన ఉగ్రత రాబోతుంది, మీరు మారు మనసు పొందని చెప్పి దేవుని గురించి స్వార్థ చెప్తూ దుర్గతి రాబోయే విషయాన్ని కూడా అక్కడ వార్తలు చెప్తుంటే ఆ ప్రజలంతా ఉపవాసం ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయంకరమైన పాపం చేస్తూ నరకానికి వెళ్తున్న ప్రజల్ని దేవుడు కాపాడాలని కనికరం కలిగి ఆ చాప మింగివేసి యెహోవా పంపిన చాప ద్వారా దేవుడు కాపాడి అతనితో చిత్తాన్ని జరిగించినాడు. హల్లెలూయా. యోనా పని చేశాడా? దేవుడు చేశాడా? కానీ దేవుడు కార్యం జరిగించినాడు. హల్లెలూయా. యోనాతో దర్శనం ఎవరు జరిగించింది? దేవుడే జరిగించుకున్నాడు. హల్లెలూయా. నీ మీద నా మీద కానీ పెట్టిన ప్రణాళిక మనం జరిగించుకోవడం ఎన్నో సమయం తప్పిపోవచ్చు. మన దేవుని మాటకు లోపల ఉండే ఎన్నో సమయం పరిసరికి పిలుసు కూడా రాకుండా పోయిన సమయాలు ఉన్నాయి. మన బిడ్డలు ఎన్నో మంది అలా ఉండేవచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలేదు. నన్ను ఎన్నో సంవత్సరాల పరిసరి పిలుస్తూ వచ్చాడు దేవుడు. కానీ 2019 సంవత్సరం తర్వాతనే ఈ పాలూరు పరిచర్య నన్ను ఏర్పరచు అన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు. పాలూరు దేవుడు ఈ రోజు పరిచర్య మామూలు పరిచర్య కాదు, ఇది దేవుడే దిగి వచ్చి జరిగించే పరిచయం మనం ఏర్పరచుకున్నాడు కనుక ఈ రోజు పిలుపు ఎంత గొప్పది మనం చూస్తున్నాం. ఎవరు మర్చిపోకుండా బయటికి తీసుకొచ్చి వాడిని కట్టి బలంగా వాడుకున్నాడు దేవుడు. అలాగనే వాడుకుంటాడు. చివరిగా వాక్యం చెప్పిస్తాను. అది యోనా గ్రంథం 2వ అధ్యాయం చివరి వాక్యం చెప్తుంది. అందులో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా 3వ అధ్యాయం చివరి, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపకుడై వారికి చేతునని తాను మాట ఇచ్చిన పట్టణాన్ని రక్షించుకున్నాడు. మనల్ని పెట్టే పాలు రక్షింపబడాలి. మన పిలుపు ఎంత గొప్పది. మన పిలువబడిన పిలుపులో నమ్మకంగా ఉండవలసింది ఎంత అవసరము. ఏంటి మనకు ఒక నచ్చలంటే ఏదో ఒకరికి ఏదో మనసులో కలత వస్తే, నువ్వు గొప్ప నేను గొప్ప ఒక పోరాటం వస్తే
అసూయ వస్తే సంఘాన్ని విడిచిపోవటం కానీ, దేవుని విడిచి దూరం పోవటం కానీ మనం ఈజీగా చేసేస్తున్నాము. కానీ మన మీద ఉన్న దర్శనం నెరవేర్చబడాలని మనకు తెలుసా? మన దర్శనం ఎంత గొప్పది తెలుసా? దేవుడు మన మీద పెట్టిన పిలుపు ఎంత గొప్పది తెలుసా? దేవుడు చెప్తున్నాడు, ఈరోజు పాలులో పిలుపున్న ఒక్కొక్క బిడ్డలు చాలా శ్రేష్ఠులు ఉంటున్నాడు. అదొక శ్రేష్ఠులు మీరు లోకమంతటికి ఉద్యోగం తీసుకుని దాని వరకు ఓ చిన్న గ్రామమైన పాలూరు గ్రామాన్ని ఏర్పరచుకుని అక్కడ ఉన్నప్పుడు నేను మొదటిగా పిలిచాను, అక్కడ ఉన్న యవనస్తుని పిలిచాను, వారిని నేను అభిషేకించాను. కానీ నమ్మకస్తున్నా లేదు. కానీ నేను విడిచిపెట్టను, మళ్ళీ వాళ్ళందరూ తీసుకుని వస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. యోనా పారిపోయినా కూడా తిరిగి తీసుకుని వచ్చిన దేవుడు, ఆయన చిత్తాన్ని జరిగించిన దేవుడు, వాళ్ళ మీద పెట్టిన దర్శనాన్ని నెరవేర్చిన దేవుడు మన పాలు బిడ్డలని వాళ్ళకి అందరూ తీసుకొచ్చి తన చిత్తం జరిగించబోతున్నాడు. చెప్పండి కూడా దేవుని మైపడతామా? మన యవనస్తులు అందరూ తిరిగి నడిపించబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు కూడా దూరం పోయిన వారు కాదు. దేవుడు వారి మీద పెట్టిన దర్శనం గొప్పది. అందుకని మనం ప్రార్థించాలి. యోనా తన పరిచయం చేయకుండా వెళ్ళాడు, కానీ దేవుడు విడిచిపెట్టాడు, ఆయన పరిచయం నెరవేర్చుకున్నాడు. అలాగే దేవుడే వారిని తీసుకొచ్చి తన పరిచయం జరిగించుకోబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మన చేసిన పని ఒకటి ప్రార్థన చేద్దాం. దేవా, మా పరిచయం పడిన దర్శనం కలిగిన పడయ్యా, అందరు వేసిన పడి అందరు ప్రార్థన. ఎవరు కూడా మనకి ఇవ్వబడిన పరిచయం మన ఆశ్రమాస పరిచయం ఎదురులో ఉండలేదు. దేవుడే మనకి పిలిచినాడు. హల్లెలూయా. అక్కడ అబ్రహాంని దేవుడే వచ్చి పిలిచాడు. యోనాని కూడా దేవుడే పిలిచాడు. యోనాని ఎవరో ప్రవక్త పోయి పిలిచారా? సేవకులు పోయి పిలిచారా? అబ్రహాం గారిని పోయి ఎవరో సేవకులు పిలిచి, అబ్రహాము నువ్వు గొప్పవాడు, నేను గొప్ప చేయబోతున్నాడు దేవుడు ట్రోస్ట్ చెప్పారా? కాదు, దేవుడే పిలిచాడు. హల్లెలూయా. యోనా గారిని కూడా దేవుడే పిలిచాడు, మనల్ని కూడా దేవుడే పిలిచాడు. చెప్పండి కూడా దేవుడి మైండ్ కోసం. హల్లెలూయా. దేవుడే పిలిచి జరిగించిన పరిచయం, ఆయనే దిగి వచ్చి జరిగిస్తున్న పరిచయం కనుక మీరందరూ దేవుని చేత పిలువబడి ఉన్నారు కనుక ఈ పరిచయం మీరు ఎంత నమ్మకంగా ఉంటున్నారో మీ పిలుపుని దేవుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ ముళ్ళు చెట్లు బదులుగా దేవదారు వృక్షాన్ని లేవనెత్తి దేవుడు అబ్రహాం గారిని దేవదారు వృక్షంగా నిలబెట్టి అతని చేతులు అది లేదు, దేవుడే జరిగించుకున్నాడు అబ్రహాం జీవితంలో. యోనాని కూడా దేవుడు ఒక గొప్ప పట్టణ, పాపంలో పడిపోయిన పట్టణాన్ని ఉజ్జీవంతో లేపాలని, వారిని రక్షించాలని యోనా గారిని దేవుడు ముళ్ళు చెట్టులో ఉన్న యోనా బదులుగా, ముళ్ళు చెట్లకు బదులుగా దేవదారు వృక్షంగా నిలబెట్టి. ఇది మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? ఒకవేళ దేవుని పరిచయం ఈ విధంగా మనం ఇంకా సాగరించకుండా, ఇంకా దేవునికి ప్రార్థన చేయకుండా ఉంటే, మన జీవితంలో ఇంకా మన ప్రార్థన శక్తి తగ్గిపోయి ఉంటే, ఇంకా అభిషేకం తగ్గిపోయి ఉంటే, ప్రభువా అయ్యా నువ్వు ఇచ్చిన అభిషేకం గొప్పది, నన్ను పిలిచిన పిలుపులో ఇంకా నమ్మకంగా ఉండాలయ్యా, నీ కొరకు ఇంకా నేను ప్రార్థన చేయాలి, ఇంకా నీ కొరకు నేను పరిచయం చేయాలయ్యా. బలత పాలూరు గ్రామానికి కొరకు మేము ప్రార్థన చేయాలి, పాలూరు మందిరానికి కొరకు, స్థలానికి కొరకు మేము కన్నీటి ప్రార్థన పోజాడాలయ్యా. సాధనని మోసపరుస్తుంది, లేచి పోతి పడుతూ చదువుతుంది మీ పరిచయం అంతా. ఇది మీరే జరిగిస్తున్న పరిచయం అయ్యా. ఈ మహిమ గల ఉన్నతమైన ఉద్యోగం లేకపోతుంది, మీ అంతేకాల ఉద్యోగం లేకపోతుంది, మీ పరిశ్రమ పుస్తకం విడుదల కావాలి, మీ మహిమ గల మందిరం కట్టబడాలి, యేసు మహారాజు పట్టణం గొప్పగా లేవాలి, ఈ భూమిలో ఉన్న వాళ్ళు అన్నిలు అందరూ రొమ్మ కొట్టుకుని రావాలయ్యా. ఉన్నవారు మేము కొద్దివారైనా మీకు నమ్మకంగా ఉండాలయ్యా, మా పిలుపులో మేము నిలబడాలయ్యా. మీ ప్రార్థనతో దేవుని ఆరాధిస్తాం. థ్యాంక్ యూ. నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలో నీకే, జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలో నీకే, నా
అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. స్తుతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. సమస్తమైన యేసుకే కలుగుతున్నాను. మన పిలిచిన వాడు నమ్మదగినమా? మన కుటుంబ పరిస్థితులు, మన కష్టాలు, శోధనలు, పోరాటం ఏది కూడా మన దర్శనాన్ని ఆపడానికి అధికారం లేదు. మనకు పిలిచిన పిలుపులో, మన ఆయన కొరకు పిలువబడిన పిలుపులో దేవుని కొరకు నమ్మకంగా పరిగెత్తడానికి కొరకే పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అగ్ని మనలో దేవుడు దిగి వచ్చింది ఎందుకొరకు, మనలో ఆయన ఉండేది ఎందుకొరకు? ఆయన చిత్తం జరిగించారు. మనలోని ఆయనే తన చిత్తాన్ని జరిగించుకుంటారు. నా పరలోకపు తండ్రి, నా నాయకుడా, నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలో నీకే. దేవుడు మన కొరకు ఏర్పరచబడిన పరిచర్యలో నమ్మకమైన వారిని అడుగుతున్నాడు. నా కొరకు నమ్మకంగా నిలబడే వారు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. నేనున్నాను యేసయ్యా, తండ్రి నీ కొరకు ఎంతైనా నిలబడతాను తండ్రి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా తండ్రి, నీ కొరకే మా బ్రతుకర్తము, మా సావైనా బతుకైనా నీ కొరకే ఉంటామయ్యా. Glory. Thank you, Lord. పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రలు చేయ నన్ను విసిరేయన సారమై ఉంచావా. నీకిష్టమైన పాత్రలు చేయ నన్ను విసిరేయన సారమై ఉంచావా. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలో నీకే. Glory. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. మన పరిస్థితుల్లో, మన పిలుపు ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. మన ఇష్టానుసారంగా మనం వెళ్ళడానికి వస్తా. యోనాతాను ఇష్టానికి వెళ్ళారు. భయంకరమైన ముళ్ళు చిక్కుకున్నప్పుడు కూడా దేవుడు అతను నిలబెట్టిన దేవదారు వృక్షణ పట్టణానికి నిలబెట్టాను. ఈ రోజు కూడా మనని కూడా యేసు మహారాజు పట్టణంలో దేవదారు వృక్షంగా నాటి ఉన్నాడు దేవుడు. ఆయన కొరకు మనం మొలిచబడి దేవదారు వృక్షం మొలిచెను. అనేక దేవదారు వృక్షములు మొలిచారు. ఆయన ఆలయంలో దేవదారు వృక్షం నాటబడాలి. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, ప్రియ దేవా ఆది సంపూర్ణుడా, నిన్ను నేనే పని ఆరాధించెదా. ప్రియ దేవా ఆది సంపూర్ణుడా, నిన్ను నేనే పని ఆరాధించెదా.
రక్షణం నాదిశయము నీవే నానందము నీవే నారాధన నీవే నాదిశయము నీవే నానందము నీవే నారాధన నీవే నాదిశయము నీవే అద్భుతమా నానందము నీవే విరికమమ్మ ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలో నీకే స్తుతి మహిమలో నీకే స్తుతి మహిమలో నీకే స్తుతి మహిమలో నీకే ప్రేమించెదన్ నదిగముగా ఆరాధితున్ నా శక్తితో పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 ప్రేమించెదన్ అధికముగా ఆరాధితున్ నా శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యేసు యెహోవా రఫా స్వస్థపరచబడుతున్నాం వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా ఆరాధన 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 శబబబబ ఓరికబ వివిధవరబ ఓరబబబ
శంకరవ ఆరాధన 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 అది బలమైన భాషలతో ఆరాధన ఆరాధన రీబలబలవ శంకర రీకరవ పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆయన పిలుపుల మన ముందుగా అడిగాడు. మన ముందుగా ఉండడానికి చూడకుండా వెనక ఉన్న వాటిని పరిచి ముందు ఉన్న వాటిని చూడమని పౌలు చెప్పినాడు. వెనక ఉన్న వాటిని పరిచి ముందు ఉన్న వాటిని చూసి మనం నడుస్తాం. ఏది కూడా మనకు అడ్డుగా నిలబడదు. ఏ పరిస్థితి కూడా మనకు ఆటంకపరచడానికి అధికారం లేదు. ఇది దేవుడే జరిగిస్తున్న పరిస్థితి. ఆయన్నే మళ్ళీ పిలుచుకున్నాడు. ఒక ప్రవక్త వచ్చి పిలవలేదు, ఒక సేవకుడు వచ్చి మిమ్మల్ని పిలవలేదు. దేవుడే మిమ్మల్ని నడిపించుకున్నాడు. ఇక్కడ ఆయన పిలిచి ఉన్నాడు మిమ్మల్ని, మన అందరినీ ఆయన పిలిచి ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. అక్కడ యోనా చెప్తున్నాడు, ఆయన యెహోవా, ఆయన ఆకాశ భూమికి దేవుడు, సర్వముని స్తుతించిన దేవుడు ఆయన 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 అంటున్నాడు. ఈ దేవాది దేవునితో సేవకులుగా పిలువబడిన దేవుని బిడ్డగా పిలువబడిన కుమారులు కుమార్తెలుగా మనం ఉంటున్నాము. సియోను సంఘము దేవుని సంఘమే. పరలోక సియోన్ని భూలోకానికి దిగిచ్చి ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని భూలోకానికి తీసుకొచ్చినాడు. ఆయన పరిచర్య చేస్తుంది. యేసు మహారాజు పట్టణం ఆయన పరలోక పట్టణం. సియోను సంఘం పరలోక సియోను సంఘం భూలోకానికి పాలుకు దిగి వచ్చింది. ఆయన సింహాసనం వేసి ఆయన జరిగిస్తున్న పరిచర్య ఇది. ఎవరికి అధికారం లేదు, ఎవరు ఆపదానికి అధికారం లేదు. ఏ శాపం నిలబడదు, ఏ దొంగ ప్రవచనం నిలబడదు, ఏ శాపము ఏ దొంగ ప్రార్థన నిలబడదు. దేవుడు దిగి వచ్చినాడు, అంతని కొట్టి వేస్తున్నాడు. ఆయన అన్నిని కాల్చి వేస్తున్నాడు. ఆయన యేసు నామములో ప్రతి పోరాటములు, ప్రతి శాపములు, ప్రతి దుర్వాక్యములు యేసు నామములో త్రొక్క పడునుగాక. యేసు రక్తముతో కడగబడునుగాక. యేసు నామములో పరిచర్య బలంగా లేచునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రాంగణంలో దేవుడి బలమైన ఉచివాన్ని ఈ సియోను సంఘం యేసు మహారాజు పట్టణం సియోను సంఘం ద్వారా దేవుడు తీసుకురాబోతున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ రొమ్ము కొట్టుకుని పరిగెత్తి రాబోతున్నారు. ఈ ప్రాంతంలో మాత్రం కాదు, ఇప్పుడు పట్టణం అంతా చుట్టుపక్కల గ్రామంలో అందరూ పరిగెత్తి రాబోతున్నారు. అంత బలమైన కార్యాలు దేవుడిగా జరిగించబోతున్నారు. దేవుడు ఈ పట్టణాన్ని దీవిస్తున్నాడు, ఈ పట్టణాన్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఇది ఈ పట్టణం మారు మనసు ఎలాగో కలిగించినాడు, అలాగనే ఈ పులిరంగా పట్టణాన్ని కూడా మారు మనసు కలిగించే దేవుడు దిగి వచ్చినాడు. ఇక్కడ ఆయనతో మహిమ గల పరిచర్య లేచి ఉన్నది. ఆయన సింహాసనం వేసి పరిచర్య జరిగిస్తున్నాడు. ఏ సేవకుడి వల్ల కాదు, ఏ విశ్వాసి వల్ల కాదు, ఏ విశ్వాసుల వల్ల కాదు, దేవుడే పరిచర్య జరిగిస్తున్నాడు. ఇక్కడ ఆయననే తన పరిచర్య లేవనెత్తుతున్నాడు. కనుక ఎక్కడ ఏ దురాత్మ నిలబడడానికి అధికారం లేదు, ఏ సాతాను నిలబడడానికి అధికారం లేదు, ఏ చీకటి శక్తి ప్రవాహంలో అడ్డుపడడానికి అధికారం లేదు. దేవుడు అంతటిని కాల్చి వేస్తున్నాడు యేసు నామములో. పొందుకొని అగ్ని పొందుకొని అగ్ని పొందుకొని ప్రతి బిడ్డ అగ్ని పొందుకొని బలంగా అగ్నితో నింపబడండి. ప్రతి బిడ్డ అగ్ని అభిషేకం పొందుకొని బలముగా దేవుని ఆత్మచేత నింపుకొని అగ్ని పొందుకొని అగ్ని దిగులుగా జీసస్ టచ్ ఫుల్గా నింపండి వచ్చిన బిడ్డలు ఉన్న బిడ్డని ప్రభా మీ ఆత్మచేత నింపండి మీ కుమార్తె బలంగా నింపబడును గాక. అయ్యా సాతాన్ని తొక్కి ఆయుధముగా లేస్తురు గాక. ఇక్కడ ఉన్న బిడ్డలు ఒక్కొక్కరు లేచురు గాక. పొందుబడి ఇది థ్యాంక్ యూ యేసయ్యా, మహిమ యేసయ్యా, మాట్లాడండి. మీరే దిగి వచ్చి మీ బలమైన అభిషేకం చేత మీ బిడ్డ నింపండి అయ్యా. ప్రతి బిడ్డ నింపబడుదురు గాక, మీ అగ్నితో నింపబడుదురు గాక. మహిమ మీకే కలుగును గాక. ఒక్కొక్కరు మీరు దిగి వచ్చినారయ్యా, మీరున్నారయ్యా.
అయ్యా మీరు రావాలి ప్రభు, మమ్మల్ని చూసేవాడు మిమ్మల్ని చూడాలయ్యా. ఒక్కొక్కరు నింపండి నింపండి దేవుడు నింపుదురు కాక, నింపుదురు పరిశుద్ధాత్మ దేవుడు నింపుదురు, దేవుడు నింపుదురు కాక. నింపుకోండి పరిశుద్ధాత్మ నింపుకోండి నింపుకోండి. మన పరిచయంలో పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మనం నిలబడలేము. సాధారణ మోసపరుస్తున్న అనేకుల్ని పరిశుద్ధాత్మ అగ్ని తగ్గిపోయి అభిషేకం లేకుండా పడిపోతున్నారు. మీరందరూ నిలబడే వాళ్ళు ఉన్న బిడ్డలు అభిషేకం బలంగా పొందుకోండి అంటున్నాడు దేవుడు. బలంగా పొందుకోండి అగ్ని. బలంగా పొందుకోండి బలంగా పొందుకోండి పొందుకోండి. పొందుకోండి పొందుకోండి. భాషలు బలంగా మాట్లాడాలి. Welcome Jesus, welcome Jesus. మాట్లాడి Lord Jesus, సేవకులంటే మనుషులు కాదు. నేను వాళ్ళకు ఒక పాత్ర ఇచ్చుకున్నాను. ఎవరైతే నా సేవకు నిజంగా సేవకులుగా చేస్తారో వారికి మాత్రమే ధన్యుడు, ధన్యురాలు. ఎవరైతే గర్వంతో అహంకారంతో నిలిచి ఉన్నారో వారు ముళ్ళ చెట్ల ముంద నడుస్తున్నారు. తండ్రి 7 వారాలు తండ్రి ఉపవాసం ఏమని చెప్పినారు కదా నా సేవకునిగా ఎవరొచ్చి ఎంచుకుంటున్నాను. చింతించకు నా సేవకురాలు
ఎవరైతే వస్తున్నారో ఇక్కడ అందరూ ముళ్ళ చెట్ల మీద నడుస్తున్నారు వాళ్ళు. నిజముగా ఎవరైతే ఇక్కడ ఉంటారో వారికి మాత్రమే నా సేవకురాలుగా సేవకునిగా వారికి మాత్రమే నా సంఘం పాత్ర వహిస్తాను. సేవకులు అంటే మనుషులు కాదు, వారు నాలో భాగం పాత్రగా వహిస్తున్నాను. సేవ చేస్తామని చెప్పి ఎవరైతే పక్కకు దారి తప్పుతున్నారో వారి మీద నా ఉగ్రత వహిస్తున్నారు. నేను సేవకురాలని ఎవరైతే నామకట్టగా చెప్తున్నారో వారంతా మనుషుల మీద పేరు ప్రఖ్యాతలు పెంచుకుంటున్నారు, కానీ నా దగ్గర వాళ్ళు సేవకురాలుగా నిలబడట్లేదు. ఈ సియోను సంఘంలో యేసు మహారాజు పట్టణంలో అతిబైన నా యవనస్తుని సేవకునిగా నేను ఎంచుకుంటున్నాను. యవనస్తుడు ఏవనైతే ఎలాగ తప్పిపోయి ఉన్నాడో అలాంటి యవనస్తుని నా సియోను సంఘానికి యేసు మహారాజు పట్టణానికి నేను వాడుకోబోతున్నాను. యవనస్తుడు రాబోతున్నాడు, త్వరలోనే రాబోతున్నాడు. పుస్తల కార్యములు 2:29 నుంచి 34 వరకు నా వాగ్దానములు యేసు మహారాజు పట్టణంలో సియోను సంఘంలో వాగ్దానం నెరవేర్చబడబోతుంది. Glory, 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 glory. Yesuke mahima, glory, glory, glory. Yesuke mahima, Yesuke mahima, Yesuke mahima, Yesuke mahima. Glory. ఆశంతో ఉంటే ప్రార్థనలు జరిగించాలి. నా సేవకుడు అభిషేక్ కుమార్ యవనస్తురాలు ప్రతి ఒక్కరి సేవకులు కూడా ఉపవాసంతో ఉండి అక్కడికి అడుగులు పెట్టమని మీకన్నా ముందు నేర్చుకున్నాను. అక్కడ భయపడకము, భయపడకము. యెహోవా కొరకు కనిపెట్టుకుని జాగ్రత్తగా యెహోవా కొరకు కనిపెట్టుకుని అది పంచుకుని ఉంది. నేను మోసపుస్తుంది.
కష్టత తెచ్చివేయండియా. ప్రతి కష్ట జీవనంలో ఉన్న బంధనాలు తెచ్చివేయండి. నీ ఉద్యోగం లేవాలయ్యా. ఈ మందిరం కట్టబడాలి, ఈ స్థలం కొనబడాలయ్యా. అది జరిగించడానికి మాట్లాడుకున్నాను. ప్రార్థన చేయండి. Glory, 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 glory. Mahima, mahima. Na Yesu ke mahima. Na Yesu ke mahima. Na Yesu ke mahima. Glory to God. Glory to God. Holy Spirit. మీ ముందుకు ఏది నిలబడదయ్యా. ఆత్మలు పడిపోతుందయ్యా, తొక్కుతున్నారయ్యా. మీరు ఎంత విరోధంగా చేసిన అంతకంతా పడిపోతున్నారు. నేను ఎంచుకునే సేవకులు సేవకురాళ్లలో ఎవరైతే నా కొరకు నిజంగా నిలబడతారో వారికి మాత్రమే నా సేవ. వారు మాత్రమే ధన్యుడు ధన్యురాలుగా సియోను స్థలంలో యేసు మహారాజు పట్టణంలో కన్నీరు నాట్యంగా మార్చబోతున్నారు. ఎవరిలో గర్వం, అహంకారం, మత్సరత యేసు నామంలో ఉండకూడదు. అప్పుడే నా సేవకుడుగా ఆ సేవకురాలుగా వారికి అర్హత ఇస్తున్నాను. వారికే గ్లోరీ, వారికే మహిమ, వారికే ఘనత. వారి